అందరికీ నమస్కారం. ఈరోజు ధనుస్సు రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ధనస్సు రాశికి చెందిన మీరు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక తరంగంలో ప్రవహిస్తున్నారు. మీ గుండెలో ఒక గుప్త సందేశం మెరుస్తోంది. అది మీ భవిష్యత్తు గురించి హెచ్చరిస్తూనే ఆశలు నింపుతోంది. మీ మనస్సు కొత్త జ్ఞానం కోసం దాహిస్తోంది. కాని అస్థిరమైన ఆలోచనలు మీ అధ్యయన పురోగతిని నెమ్మదింపచేస్తాయి. ఆదాయంలో కొంత పెరుగుదల కనిపిస్తుంది. కాని ఆవేశంతో చేసిన పెట్టుబడి నష్టానికి దారితీస్తుంది. కుటుంబ సభ్యులతో మీ బంధం ఇంకా బలపడుతుంది. కాని చిన్న విషయాలపై అసహనం పెద్ద గొడవలకు కారణమవుతుంది. స్నేహితులతో మీ సంభాషణలు హాస్యంతో నిండి ఉంటాయి. కాని ఒక పాత స్నేహితుడి నుంచి వచ్చిన అపార్థం మీ మనస్సును బాధిస్తుంది. దాంపత్య జీవితంలో ప్రేమ కొత్త రంగులు పుచ్చుకుంటుంది. కాని అపార్థాల వల్ల ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. కాని అధిక ఒత్తిడి వల్ల నిద్రలేమి లేకపోవటం మీ శక్తిని తగ్గిస్తుంది. అధికారులతో మీ సంబంధాలు సౌమ్యంగా ఉంటాయి. కాని ఒక అధికారి మీ పనిని తప్పుగా అర్థం చేసుకుని విమర్శించవచ్చు. ఆధ్యాత్మిక భావనలు మీలో లోతుగా మొలకెత్తుతాయి. కాని అతి ఉత్సాహం వల్ల మీరు వాస్తవాన్ని కోల్పోతారు. ఆనందం మీ జీవితంలో ప్రతి క్షణం నాట్యం చేస్తుంది. కాని ఆనందం వెనుక దాగి ఉన్న ఒంటరితనం మీని బాధిస్తుంది. ఆఫీసులో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. కాని సహోద్యోగుల ఈర్ష్య మీకు ఇబ్బందులు కలిగిస్తుంది. కార్యక్రమాలలో మీ పాల్గొనడం విజయవంతమవుతుంది. కాని సమయపాలనలో జరిగిన లోపం వల్ల మీ ప్రతిష్టకు గండిపడుతుంది. క్రీడలలో మీ ప్రతిభ ప్రకాశిస్తుంది. కాని పోటీభావన మితిమీరితే గాయాలకు దారితీస్తుంది. గొడవలు చిన్నవిగా మొదలవుతాయి. కాని ఆగ్రహం అదుపు తప్పితే సంబంధాలు చెడిపోతాయి. జాగ్రత్తగా ఉండటం మీకు లాభిస్తుంది. కాని అతి జాగ్రత్త మీ స్వేచ్ఛను హరిస్తుంది. తప్పులు చెయ్యటం సహజం. కాని అదే తప్పును మళ్లీ చెయ్యటం మీ పురోగతిని ఆపేస్తుంది. ధైర్యం మీ జీవితంలో కొత్త ద్వారాలు తెరుస్తుంది. కాని అహంకారంతో కలిసిన ధైర్యం ప్రమాదాలకు దారితీస్తుంది. నమ్మకం మీ బలమైన ఆయుధం. కాని అపార్థాల వల్ల ఆ నమ్మకం క్షీణించవచ్చు. సామాజిక గౌరవం మీకు లభిస్తుంది. కాని ప్రచారం లేకుండా మీ కృషి గుర్తింపు పొందదు. వ్యవహారిక నైపుణ్యాలు మీకు సహాయపడతాయి. కాని అతి చాలకత వల్ల ఇతరులు మిమ్మల్ని అస్థిరుడిగా భావిస్తారు. సంస్కృతి మీ జీవితానికి గరిమ ఇస్తుంది. కాని పాత ఆచారాలకు అతిగా బద్ధత్వం కొత్త అవకాశాలను మూసివేస్తుంది. ప్రేమ సంబంధాలు లోతుగా ఉంటాయి. కాని ఆశలు ఎక్కువైతే నిరాశ తీవ్రంగా ఉంటుంది. సమావేశాలు మీకు కొత్త అవకాశాలు తెస్తాయి. కాని సరైన వ్యక్తితో మాట్లాడకపోతే సమయం వృధా అవుతుంది. సృజనాత్మకత మీ ఆలోచనల్లో వెలుగులు నింపుతుంది. కాని ఆలోచనలను అమలు చెయ్యకపోతే అవి వృధా అవుతాయి. పరిశ్రమలలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. కాని పోటీ పరిస్థితులు మీ మానసిక శాంతిని భంగపరుస్తాయి. ప్రేరణ మీలో నుంచి వస్తుంది. కాని బయటి పరిస్థితులు దాన్ని నిరాశగా మార్చవచ్చు. పర్యటనలు మీకు కొత్త అనుభవాలు ఇస్తాయి. కాని ప్రణాళిక లేకుండా వెళితే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతిభాభివృద్ధి జరుగుతుంది. కాని సరైన మార్గదర్శకత్వం లేకపోతే మీ ప్రతిభ దాచిపెట్టబడుతుంది. వ్యక్తిత్వం మీ గొప్పతనాన్ని చాటుతుంది. కాని అహం ఎక్కువైతే ఇతరులు దూరంగా ఉంటారు. గత ఫలితాలు మీకు పాఠాలు నేర్పుతాయి. కాని గతంలోనే చిక్కుకుపోతే భవిష్యత్తు చీకటిగా మారుతుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. కాని అసత్యాలు లేదా వినికిడి లేకపోవడం వల్ల విశ్వాసం కోల్పోతారు. వ్యక్తిగత అభివృద్ధి మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాని స్వీయ విమర్శ లేకుండా అభివృద్ధి అసాధ్యం. సంక్షేమం మీకు లభిస్తుంది. కాని ఇతరుల సమస్యల కోసం త్యాగం చేయడం వల్ల మీ సొంత అవసరాలు వెనుకబడతాయి. కెరియర్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కాని సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే అవకాశం జారిపోతుంది. మనోభావాలు స్థిరంగా ఉంటాయి. కాని ఒంటరితనం మీ మనసును బరువుగా నింపుతుంది. శాంతి మీ జీవితంలో నెలకొంటుంది. కాని అంతర్గత అశాంతి బయటి శాంతిని చెదిరిస్తుంది.
సంకల్పం మీ లక్ష్యాలకు దారి చూపుతుంది, కాని సంకల్పం మార్చుకుంటే విజయం దూరమవుతుంది. నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలు తెస్తుంది, కాని అసలైన సంబంధాలకు బదులు ఉపరితల సంబంధాలు ఏర్పడతాయి. చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు, కాని సరైన సలహా తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుంది. పర్యటనలు మీకు ఆనందమిస్తాయి, కాని రహదారి పరిస్థితులు లేదా వాతావరణం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇంటి సంస్కరణలు మీ జీవన నాణ్యతను పెంచుతాయి, కాని ఖర్చులు అంచనాకు మించిపోవచ్చు. పని ఒత్తిడి మీ మనసును బాధిస్తుంది, కాని సరైన విరామం తీసుకుంటే మీరు తిరిగి శక్తివంతులవుతారు. ఆధ్యాత్మిక యాత్ర మీ ఆత్మకు శాంతి కలిగిస్తుంది, కాని ఆధ్యాత్మికతను ప్రదర్శనగా మార్చుకుంటే దాని అసలు అర్థం కోల్పోతారు. కళలు మీ జీవితాన్ని రంగులతో నింపుతాయి, కాని కళను వాణిజ్యీకరించడం వల్ల దాని పవిత్రత కోల్పోతుంది. శుభకార్యాలు మీ ఇంట్లో ఆనందాన్ని తెస్తాయి, కాని అతిథుల పట్ల అసహనం వల్ల సంబంధాలు చెడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్య మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్నిస్తుంది, కాని దీన్ని అహంకారంగా ఉపయోగిస్తే ప్రమాదం. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం. ఇది శాంతి, విశ్వాసం తెలియజేస్తుంది. కాని ఈ రంగును అతిగా ఉపయోగిస్తే మీరు వాస్తవాన్ని కోల్పోతారు. పరిహారంగా ఉదయం సూర్యోదయ సమయంలో ఒక గ్లాసు నీటిలో తులసి ఆకులు వేసి తాగండి. ఇది మీ మనస్సును శుద్ధి చేస్తుంది. కాని ఇది మాత్రమే చాలదు, మీ ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలి. మంత్రంగా ఓం శ్రీ సరస్వత్యై నమః అని ప్రతి ఉదయం 108 సార్లు జపించండి. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. కాని జపం చేస్తున్నప్పుడు మనస్సు ఏకాగ్రత లేకపోతే ఫలితం ఉండదు. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.